वाणी संतों की वाणी। गुरु अमरदास जी के शब्द। जग में मैल दुख पाइया, मल लागे दूजे भाई। मल में धोती कि वे न उतरे, जैसा तीर्थ नाई। परम संत सद्गुरु గురు నానక్ పీఠములో మూడో పాశాహి గురు అమర్దేవ్ గారి వాక్యం. గురు అమర్దేవ్ గారి విషయంలో అప్పుడప్పుడు సత్సంగంలో చెప్పినాం. ఆయన 22 తూరు తీర్థయాత్రలు అంటే తీర్థ స్నానం చేసినారు. అంటే హరిద్వారానికి పోయి స్నానం చేసి వచ్చేది దానికి ఒక ముక్తి మార్గం అనుకున్నారు. లాస్ట్లో ఏమైంది, ఆయనకి ఒక బ్రహ్మచారి సాధు దొరికినారు. ఇద్దరు ఫ్రెండ్షిప్ అయిపోయింది. జత ఉండేది, వంట చేసుకునేది, తినేది, స్నానం చేసేది. మరి వచ్చేప్పుడు ఒకే ట్రైన్లో వస్తున్నారు. ఫస్ట్ అమర్దేవ్ ఊరు వచ్చింది. అప్పుడు 10-12 రోజుల నుంచి జత ఉండ నుంచి అమర్దేవ్ గారు ఆ సాధుకు వేడుకున్నారు, స్వామి మన ఊరు వచ్చింది, తావు ఒక రోజు నా ఇంటిలో ఉండిపోండి అంట. 12 రోజుల నుంచి జత ఉండ నుంచి ఆయన ఒప్పుకున్నారు. వచ్చినారు. వస్తే ఆయన చాలా మర్యాద ఇచ్చినారు. వంట వింట అంతా చేపించినారు. ఎప్పుడు తినేకి కూర్చున్నారో ఆ 4-5 గ్రాస్ వేసుకున్నారు. బ్రహ్మచారి సాధు ఆయన జ్ఞాపం వచ్చింది. ఎందుకంటే అమర్దేవ్ గారి సిక్కులు చిన్న వయసు నుంచి గడ్డం మరి జుట్టు ఇడిసి పెడతారు. ఆ బ్రహ్మచారి సాధు ఈయనకే సాధు అనుకున్నారు. దానికే కొన్ని చేపు తినిన తర్వాత జ్ఞాపం వచ్చింది. అప్పుడు అడుగుతున్నారు, స్వామి నీకు గురువు ఎవరు అంట. ఈయన అంటారు, నాకు గురువు బిరు ఎవరు లేరు. ఒక 6 నెలలకి ఒక తూరు హరిద్వారం పోయి స్నానం చేసి వస్తా, అదే ఒక ముక్తి మార్గం అనుకున్నాము, గురువు బిరు చేసుకోలే అంటే నేనుకే సాకు కొట్టింది. అంటే ఎందుకో కొన్ని సిద్ధాంతంలో మార్గంలో ఉంటుంది నిగుర, అంటే గురువు లేకుండా వాళ్ళ ఇంటిలో నీళ్ళు తాకూడదు అంట. ఆయన సిద్ధాంతంలో ఉంది. ఇంకో అన్నం తినేస్తున్నారు, ఉప్పు తినేస్తున్నారు. చాలా బాధ అయిపోయింది. నువ్వు నుగురా, గురువు లేక ఉండేవాళ్ళం, నేను నీకు సాధువు అనుకొనింటే, గురుముఖ్ అనుకొనింటే నీ నుగురా, నీ ఉప్పు తినేస్తే నాది ఎన్ని సంవత్సరాలు చేసినంత భ్రష్ట్ అయిపోయింది అంట. కోపం చేసుకొని ఇంటికి లేసి వెళ్ళిపోయినారు. అన్నం విడిచిపెట్టి లేసి వెళ్ళిపోయినారు. అప్పుడు ఈయనకి చాలా బాధ అయిపోయింది. 12 రోజుల నుంచి జత ఉండేవాళ్ళు, మరి ప్రేమగా ఉండేవాళ్ళు. లేసి ఇంటి నుంచి అన్నం విడిచిపెట్టిపోతే ఎంత బాధ. రాత్రి నిద్ర పట్టలే, ఏడుస్తున్నారు. నేను 22 సంవత్సరాలు తీర్థయాత్రలు చేస్తే దానికి గురువు లేక విలువ లేవు, గురువు లేక దానికి మహత్వమే లేదు. లాస్ట్కి బాధపడుతుంటే ఆయన ఇంటిలో గురు అంగద్ దేవర్ గారు బిడ్డనే వీళ్ళు తమ్ముడు కొడుకుకి ఇచ్చినారు. ఆమె పొద్దున 4 గంటలకి లేచి గురు నానక్ బాణి చదువుతుంది. రోజు పొద్దున ఆమెకు ఒక నేమ్, ఒక 20 నిమిషాలు కానీ 15 నిమిషాలు పొద్దున లేచి బాణి చదివేది. ఈయన ఎప్పుడు ఇంటూ లేదు. ఆ రోజు రాత్రి నిద్ర లేదు, బాగా విన్నారు. దాంట్లో ఏముంది, గురు మహిమ నా మహిమ, గురు మహిమ నా మహిమ. అది ఎప్పుడో బాణి అయిపోతానే ఈయన పోయి ఆమెకి అడుగుతారు, బిడ్డ ఎవరు బాణి ఇది? ఆమె అంటుంది, నైనా ఇది గురు నానక్ గారు బాణి ఉంది, అదే జాగాలో ఇప్పుడు మా నైనా అంగద్ దేవర్ గారు కూర్చున్నారు అంట, గురువు అయినారు.
ఈయన అంటారు నాకు తొలుగు పద, ఆమె అంటుంది లేదు నైనా చెప్పినారు, నేను పిలిచేవరకు నువ్వు రాకూడదు అంటే చెప్పినారు, నేను పొయ్యేకెళ్ళి నేను నీ మామ, నేను మాట ఇస్తున్నాము, ఏమి మాట వస్తే దాని జవాబారి నాది, నాకు తొలుగు పద అంట. తొలుగు వచ్చింది. ఈయనకి బయట నిలబెట్టి తండ్రి దగ్గరే పోయింది దర్శనం కొరికే, మరి అడిగి తొలకపోవాలంట. ఈయన బయట ఉన్నారు. అప్పుడు అంగదేవుడు నాకు, ఏం బిడ్డ ఎవరు తోలుకొచ్చినావు, వారికి లోపల తోలుకోరా అంట. అప్పుడు లోపల తోలుకపోతే ఈయనకి రాత్రి అంతా నిద్ర ఉండలేదు. గురువు అంగదేవుడు గారి పాదంలో పడిపోయినారు, చాలా ఏడుస్తున్నారు. అది ఎందుకు ఈయనకి ఆ టైంలో 70 సంవత్సరాల ఏజు. ఎందుకు ఏడుస్తున్నారు? నా 70 సంవత్సరాలు అట్లా వెళ్ళిపోయా, ముందు ఎందుకో నాకు గురువు దొరకలే. ముందు దొరికింటే నేను ఆ వయసులో ధ్యానం చేస్తుంటే ఇప్పుడు 70 సంవత్సరాల ఏజ్ అయిపోయింది, ముందు నాకు ఎట్లా సమయం ఎందుకు రాలే, చాలా బాధపడతారు. అప్పుడు అంగదేవ్ గారు అంటారు, లేదు ప్రతి ఒక్క దీనికి టైం ఉంటుంది. ఇప్పుడు నీ టైం వచ్చేసింది, నీ వచ్చినావు. అప్పుడు టైం వచ్చింది లేదు, సమయం కాలం వచ్చింది, నీ వచ్చినావు. అప్పుడు మరి పోయినారో, దర్శనం చేసుకొని సేవలు నిలబడినారో, మరి ఎన్నికి రాలే. అప్పుడు ఉపదేశం ఇచ్చేసినారు. పగల రాత్రి నీళ్ళు మోసేది నది నుంచి ఆశ్రమానికి 1 కిలోమీటర్, 2 కడవలు కట్టుకొని కట్టికే రాత్రి పగల నీళ్ళు మోస్తూ ఉండదు. 70 సంవత్సరాల ఏజ్లో 12 సంవత్సరాల సేవ చేస్తున్నారు ఆయన, గురువు సేవ. 82 సంవత్సరాల వరకే ఆ సేవ, నామస్మరణ రెండే. ఇంకో ఎవరి దగ్గర మాట్లాడకలేదు, ఏం లేదు. ఆయన చేతనంతర్ముఖమైంది, ఆయన సంత మహాత్ములు. ఆయన ఇప్పుడు ఆయనది బాణి ఇది. దాని కొరకే అంటున్నారు, ఈ జీవి ఈ లోకములో ఎట్లాగా కట్పడి అయి ఉంది. ఒక హౌమే, అహంకారం నుంచి, మమకారం నుంచి, నేను నాది నాది. మహాత్ములు ఏమంటారు చూడండి, ఈ జీవి ఎప్పుడు నుంచి శరీరంలో వచ్చింది, ఫస్ట్ దీనిపైన మమకారం వచ్చేసింది, నా శరీరం అంట. పగల రాత్రి దీని చింత చేసే పని వచ్చా. ఇది ఆత్మ ఈ శరీరంలో వచ్చినకే, మరి దీనిపైన మమకారం వచ్చే, నా శరీరం అంట, దీని చింత చేసే వచ్చే. ఇప్పుడు దీంట్లో వచ్చిన కొరకే మన వాళ్ళు ఏం చేస్తారా, రెండోది పెళ్ళి, ఒక 15-16 సంవత్సరాలు అయితేనే పెళ్లి చేసేస్తారు. మరి సంబంధమై ఇంటిలో వస్తానే, భార్య ఇంటిలో వస్తానే ఏమైతుందా, నా వాళ్ళంట. ఇప్పుడు వాళ్ళపైన మమకారం వచ్చేస్తుంది, నా వాళ్ళంట. ఇప్పుడు ఈ శరీర చింత, మరి భార్య చింత, ఇక 2 అయిపోయా. ఆత్మ పైన 2 వేడి ఎక్కింది. ఇంకో 2 అయితేనే ఇంకో 3 దాస కలుగుతుంది, సంతానం అంట. మరి కొడుకు పుడితే సంతానం అయితే వాళ్ళపైన ఒక మమకారం వచ్చేస్తుంది, నా వాళ్ళంట. బట్ట కావాలా, చదువు కావాలా, దాని కావాలా, దీని కావాలంట, దాని చింత. ఇప్పుడు ఈ శరీర చింత, భార్య చింత, మరి బిడ్డ చింత. 3 అయిపోయా, 3 వేడిలు, పగల రాత్రి దీంట్లో. మరి 3 అయితే ఇంకో 4దో మనముడు చింత, ఇంకో వాళ్ళు చింత చేశారు. దాని కొరకు ఇట్లా ఈ జీవి ఈ మమకారం, అహంకారములో కట్టుపడి అయిపోయింది, దీని జగత్ రూపం అయిపోయింది. దాని కొరకే అంటున్నారు, హౌమే, అహంకారమే మనకి మరి సంసారానికి వచ్చేకే కారణమవుతుంది. మహాత్ములు ఏమంటారు చూడండి, మీరు వచ్చేప్పుడు ఏం తీసుకొచ్చినారు, ఏం తీసుకోపోతారు? జీవి పుట్టేప్పుడు ఉత్తసేతు వస్తుంది, పోయేప్పుడు ఉత్తసేతు పోతుంది, మనం చూస్తున్నాము. అయితే నాది 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 నాది
ఈ అహంకారమే మరి మరి ఈ లోకానికి వచ్చేకే కారణమవుతుంది. మరి ఇది అహంకారం పోవాలంటే భక్తి. మనం గురువు దగ్గర ఎందుకు పోతాం? ఈ అహంకారం పాకొట్టే కోరికే, మమకారానికి పాకొట్టే కోరికే సద్గురు శరణ భక్తి చేసేది. ఇంకో అక్కడ పోయి ఇంకో అహంకారమే పెరుగుతూ పోతే బంధనమే ఎక్కువ అవుతుంది. మరి దాని నుంచి విడుదల అయ్యేది ఎప్పుడో? దాని కొరకే అదే గురు అమర్దేవ్ గారు అంటున్నారు, ఈ ఆ కాలపురుషు ఏం చేసినారు, ఈ సృష్టి అంతా రచన చేసి ఇలాగా ఈ జీవికి దీంట్లో చూడండి, ఒక మనసు రూపమైన ఆ నిరంజన్ తానే కూర్చొని కర్మాలు చేపించే శురు చేసినారు. మనసు అంటే ఎవరు? నిరంజనే. మన ఆత్మ సత్పురుష అంశ ఉంది, ఇది సత్లోక సత్ఖండం నుంచి వచ్చింది. మనసు నిరంజన్ అంశ ఉంది, నిరంజన్ పవర్ ఉంది. అది అందరిలో మనసు రూపంగా నిరంజన్ కూర్చొని కర్మాలు చేపించే శురు చేసినారు. ఇట్లాగా జీవి కర్మం చేసుకొని మలినం అయిపోయింది, జీవాత్మ అయిపోయింది. తన రూపమే తాను మర్చిపోయింది, తన ఊరు తాను మర్చిపోయింది. దానికి మహాత్ములు ఏమంటుంటారు చూడండి, మీ ఊరు ఈ ఊరు కాదు, ఇది కాలు మరి మాయా ఊరు ఉంది. మీ ఊరు సత్లోక సచ్ఖండం ఉంది, ఆ పరమాత్మ ఉండే ఊరే మీ ఊరు. మీరు ఎవరు? మీరు శరీరాలు కాదు, ఇది బాడిగిల్లు. 70-80 సంవత్సరాల కొరకే దొరికించ. మనము ఆత్ముడు. మనం ఆత్ముడు అయితే మన వాళ్ళు ఎవరు? పరమాత్ముడు. మనము శరీరాలు అంటే మన సంసారం అవుతుంది, ఇది బాడిగి ఇల్లు, ఆత్మ ఉండే ఇల్లు. మనం ఆత్మ. దాని కొరకు ఈ ఆత్మ పరమాత్మ అంశ ఉంది, సత్పురుష అంశ ఉంది. అట్లా ఈ మనసు నిరంజన్ అంశ ఉంది. అది నిరంజన్ మనసు రూపంగా కూర్చొని కర్మాలు చేపించే శురు చేసినారు. అట్లా మనసు చెప్పిన ప్రకారం కర్మాలు చేసుకొని జీవి మలినం అయిపోయింది. ఇప్పుడు చూడండి, జీవాత్మ అంటారు, ఆత్మ అనేలే, జీవాత్మ మలినం అయిపోయింది. జీవి తన రూపమే తాను మర్చిపోయింది. బాబాజీ గారు కథ చెప్తుండే, ఒక గొల్లోళ్ళు ఏం చేస్తున్నారు, గొర్రె తోలుకొని అడవికి పోయినారు. గవి దగ్గర వెళ్ళిపోయినారు. అక్కడ ఈ సింహం ఉంది. అది ఎక్కడన్నా యాట్ మార్గం బయట పోయింటే ఇది పిల్ల బయట వచ్చింది. చిన్న పిల్ల అన్ని చాలా ముద్దుగా ఒకే రక ఉంటుంది. ఈయన చూస్తున్నారు, ఎత్తుకొచ్చినారు. సింహం పిల్ల ఎత్తుకొని వచ్చి గొర్రెలో సాక్కున్నారు. గొర్రె పాలు తాపి సాక్కున్నారు. అది ఎట్లా 3 సంవత్సరాలకి పెద్ద అయిపోయింది. దాంట్లో పండుకొనేది, లేసేది, తినేది, ఆ గొర్రె జత పరాడేది. ఆ సింహం తనకి గొర్రె అనుకోనింది. లాస్ట్లో పరపాటలో అది వయసుకి వచ్చింది, 3 సంవత్సరాల ఏజ్ కలిగింది. పరపాటలో ఆయన మరీ అదే జాగాకి వెళ్ళిపోయినారు అడవిలో. అక్కడ వేరే అడవి సింహం చూసింది. ఎంత ఆశ్చర్యం! గొర్రెలో సింహం పారాడుతూ ఉంది. మరి ఆ అడవి సింహం ఈ సింహం దగ్గర వచ్చింది. వచ్చి ఈ సింహంకి చెవులు అడుగుతుంది, ఏమయ్యా నీవు ఎవరు అంట. ఇది అంటుంది, నేను గొర్రెనా అంత. లేదయ్యా నీవు గొర్రె కాదు, నీవు సింహం అంటే, లేదు నేను గొర్రెనా అంటుంది. లేదయ్యా నీవు సింహం అంట. ఇది ఈయనకి తెయ్యాలే, రా ఇక్కడంతా తొలగిపోతుంది. తొలగిపోయి వంక పారుతా ఉంది. అక్కడ ముందుకి నీళ్ళు పోతా ఉంది. ఆ వంకలు వంగి చూపిస్తుంది, చూడు నాలో నీళ్ళు ఏం తేడాలు ఉంది. చూస్తే 2 పెద్ద తెల్లకాయ జోలు, మరి అన్నీ సమానంగా ఉంది. మరి అదేమంటుంది, ఏం తేడాలు లేవు, సమానంగా ఉన్నామంట. అంటే నేను గర్జన చేస్తా, నీవు గర్జన చేయి. అర్జు గర్జించింది, ఇది గర్జించింది. 2 సింహ గర్జనం అయిపోయింది. అడవి అంతా ఖాళీ అయిపోయారు, పారిపోయినారు. అక్కడ సింహ గర్జనం అంటే ఎన్ని ప్రాణికి గర్భమే పడిపోతుంది, చాలా భయంకరంగా ఉంటుంది. 2 సింహ గర్జన అయిపోయింది.
గొల్లోళ్ళు గొర్రె అంత దిక్కే పారిపోయినా. మరి లాస్ట్కి అడవి ఖాళీ అయిపోయింది. అప్పుడు దానికి తెలిసింది, ఓహో నేను సింహం, నేను గొర్రె కాదంట. అట్లా మహాత్ములు అంటారు, మీరు శరీరాలు కాదు మీరు ఆత్మలు అంటే, లేని మేము శరీరమే అంటుకొని మేము పగల రాత్రి దించింత చేస్తున్నాం. మహాత్ములు ఏమంటారు, మీరు ఆత్మలు, మీరు శరీరాలు కాదు, ఇది బాడిగిల్లు, కొన్ని రోజు కొరికి దొరికింది, పోవాల్సింది. దీనికి ఏం చేస్తారు మన వాళ్ళు, తీసుకుపోయి మట్టిలో వేసేస్తారు. ఇది మట్టి నుంచి పుట్టిన శరీరం మట్టి తినేస్తుంది. మన ఉత్తర ఇండియాలో ఏం చేస్తారో, దహనం చేసేస్తారా, అగ్గి పెట్టేస్తారా, కాల్సి బూది అయిపోతుంది. అయితేనా మనం ఎవరు, ఆత్మలు. ఆత్మలు దాని కొరకే మహాత్ములు అంటారు, ఇది వచ్చి శరీరములో ఈ మమకారం అహంకారములో జీవి మోసం అయిపోయింది, కర్మలు చేసి చేసి మలినం అయిపోయింది. దానికే గురు అమర్దేవ్ గారు ఈ అహంకారం మమకారం పైన ఈ బాణి రాస్తున్నారు. జై मलह में धोती की वेना उतरे, जैसो तीर्थ नाई, बहुविधि कर्म कमावदे, धूनी मल लागी. మరి అదే మాట అంటున్నారు. ఇప్పుడు ఆ మనం చేసిన కర్మాలంతా మలినమంతా మనసు పైన పడిపోయింది, లోపల మనసు మలినం అయిపోయింది. ఆ మలినము ఎన్ని సంవత్సరాల తీర్థంలో పోయి స్నానం చేస్తే మాత్రం పోయేది కాదు. తీర్థాలు చేసుకునే నుంచి పొయ్యలే, ఏం చేసుకునే నుంచి ఆ మలినం పొయ్యలే, అది లోపల ఉంది, మనసు పైన ఉంది. అది ఎట్లాగపోతుందా, సత్సంగము మరి నామస్మరణ ధ్యానం నుంచి. ఎందుకంటే ఈ లోక స్మరణ చేసే మనసు మలినం అయిపోయింది, నామస్మరణ చేసే నిర్మలం అవుతుంది. నామంలో పవర్ ఉంది. చూడండి ఎట్లెట్లా వాళ్ళంతా నామస్మరణ చేసే ముక్తం అయిపోయినారు. గణిక అంటే వేశ్య, అజామిల్ అంటే పాపిష్టుడు, సదన్ కసాయి, ఎంత పాపం చేసిన వాళ్ళు నామస్మరణ చేసి మహానుభావులు అయిపోయినారు. వాల్మీకి ఎట్లా వాళ్ళు ఎన్ని కొని చేసిన వాళ్ళే. నారద రామారామ మంత్రం ఇచ్చినారు, ఒక నామస్మరణ చేసినకే బ్రహ్మర్షి అయిపోయినారు, పాపమే అంత తొలగిపోయింది. దాని కొరకే మన పాపాలు అహంకారం పోవాలంటే నామస్మరణ నడాల. మహాత్ములు ఏమంటారో, నామస్మరణ చేసే కోరికే అడవికి పోయే పనిలే, ఇల్లు వాకలు ఇడిచిపెట్టే పనిలే, మరి కాయబట్టే రుద్రాక్ష అవసరంలే, సంసారంలో వండుకొని కార్యం చేసుకోవచ్చు. మనసులో మార్పు రావాలా. మనం ఏం చేయాలా, సంసారంలో ఉండాలా, సంసారం చేయాలా. అయితే మనసుకే సంసారం నుంచి కడగాకి చేసుకోనాలా. ఇప్పుడు మనసు సంసార రూపమైంది, అదే మనసు నామ రూపం కావాలా. శరీరం నుంచి సంసారం చేయాల. ఈ లోక పరలోక రెండు సుఖాలు మనకి దొరికిపోతుంది. అన్ని కార్యం చేయాలా, మనసు పరమాత్మ నామంలో పెట్టుకోనాలా. జైసే మాయా మన్రమే తైసే రమే జురాం. ఎట్లాక మనసు మాయా రూపం అయిపోయింది, లోకవస్తు రూపం అయిపోయింది, అట్లా నామ రూపం అయిపోతే ముక్తి అయిపోతుంది. బంధ మరి మోక్షకే కారణం మనస, శరీరం కాదు. ఇది బాడిగిల్లు, దీనికి ముక్తి దొరికేలే. ఇది పారేసిపోతాం ఇక్కడ. ముక్తి మనస్సుకు, ఆత్మకు, శరీరాలకు కాదు. దీనికి ముక్తి కాదు, ఇది ఇక్కడ పారేసిపోతాం. దాని కొరకే ముక్తి బంధం మరి మోక్షకే కారణం మనస్సు నిర్మలం కావాలా. మరి ఎన్ని తీర్థాలు స్నానం చేస్తే మనసు మలినం పోతుందా? పోయలే.
సత్సంగం విననుంచినా కొన్ని పోతుంది, నామస్మరణ ధ్యానం చేస్తే ఎక్కువగా పోతుంది. దానికి మహాత్ములు అంటారు సుమరన్ చేయండి, సుమరన్ చేయండి, సుమరన్ చేస్తే మనసు నిర్మలమవుతుంది, వేరే ఉపాయం లేదు. నామస్మరణ చేసి చూడండి ఎట్లా వాళ్ళు మహాత్ములు అయిపోయినారు. దాని కొరకే అదే మాట అంటున్నారు, ఎన్ని తీర్థయాత్రలు చేస్తేనా మనసు పైన పడిన మలినమంతా పొయ్యలే. ఇంకో సద్గురుకి శరణములో పోతే వాళ్ళు ఏం చేస్తారు, మనకి యుక్తి చూపిస్తారు, ఎట్లాగా మనసు నిర్మలం అవుతుంది, ఎట్లాగా మన చేతన అంతరంలో పోయి మన జ్ఞాన చచ్చు తెరుస్తుంది, ఆ యుక్తి గురువు ఇస్తారు. వాళ్ళు శరీరంలో ఈ లోపల పోయేకి త్రోవ ఇచ్చేది గురు. వాళ్ళు ఏమనాలే, మీరు ఎక్కడ కాశీకి పోండి, హరిద్వారానికి పోండి, ఎక్కడ పోండి అంట లేదు. వాళ్ళు ఏమంటారు, 2.5-3 గంటల రోజు ఆసనం ధ్యానంలో కూర్చోండి, మీలో మీరు రండి, అన్నీ మీ లోపల ఉంది. మీ తండ్రి పరమాత్మ మీ కొరకే మీ లోపల పెట్టే పంపించినారు అన్ని వస్తువులు. మీరు లోపల పోతే మీకు దొరకపోతుంది, మీరు ధన్యుడు అయిపోతారు, మీ ఆశా తృష్ణ సమాప్తి అయిపోతుంది. కావాలంటే ఆశమే వెళ్ళిపోతుంది, మీరు ధన్యుడు అయిపోతారు. ఒక నామ సుమరన్, దాని కొరకే అదే మాట అంటున్నారు. ఎందుకు ఆయన 22 సంవత్సరాలు తీర్థయాత్రలు చేసిన వాళ్ళే. దానికి అంటున్నారు, ఎన్ని తీర్థయాత్రలు చేస్తేనే మనసు పైన పడి మలినం దూరం అయ్యేలే. బహువిధి కర్మ కమావది దోణి మల లాగి आई पड़िए मैल न उतरे पूछ ज्ञानी जाई. మరి ఏమంటున్నారో, జీవి కర్మాలు చేస్తూ వస్తూ ఉంది, ఇంకో మనసు మలినమే అవుతా ఉంది. మరి ఏం చేస్తారు, చలో కొందరు ఈ వేదాలు శాస్త్రాలు గీత భాగవత్ పురాణాలు చదివితే ఏమేమో పాపాలు తొలగిపోతుంది అనుకుంటా. దానికి అంటున్నారో, చదువు నుంచి ముక్తి దొరకలేదు, చదువు నుంచి పాపం పొయ్యలేదు. పొయ్యదుంటే మీరు జ్ఞాని అంటారు. అక్కడ గురుద్వారాలో ఎప్పుడూ బాణి చదువుతూ ఉంటారు. గురునానక్ బాణిలో హార్మోనియం పైన చూడండి, ఎప్పుడో టీవీలో వస్తూ ఉంటుంది. వాళ్ళు పగల రాత్రి 8 గంట వాళ్ళకి డ్యూటీ ఉంటుంది. ఇద్దరు ఇవాళ 8 గంట అయితే వేరే వాళ్ళు వచ్చి కూర్చుంటారు. వాళ్ళకి జ్ఞాని అంటారు. చదువు నుంచి ముక్తి దొరకదుంటే ఆ జ్ఞాని వాళ్ళకి పోయి అడగండి, ఎవరికైనా ముక్తి దొరికింది లేదు. ఇంకో చదువుది ఎట్లా ఉందా చూడండి. ఇట్లా మహాత్ములు అంటారు చూడండి, పాక శాస్త్ర బుక్ ఉంటుంది, దాంట్లో రాసి ఉంటారు, ఇట్లా తయారు చేస్తే జలేబీ తయారైతుందో రాసినారు. దాని వస్తువులు విధానము అన్నీ ఉంది. మనము నెల కాదు क्या सोवेग फलत के मारे जाग जाग उठे जागो रे और तेरे कोई काम न आवे गुरु चरण न उठे लागो रे. परम संत सद्गुरु కబీర్ సాహెబ్ గారి వాక్యం. కబీర్ సాహెబ్ మరి అదే బాణీలో చెప్తున్నారు, జాగ్ జాగ్ ఉఠ్ జాగ్ రే క్యా సోవే గఫలత్ కే మాహి జాగ్ జాగ్ ఉఠ్ జాగ్ రే. మీరు లేయండి అంటారు. ఎందుకో ఈ అమూల్యమైన మానవ శరీరూపమైన పగల, ఈ సమయం మీకు పగల సమానంగా దొరికింది. మరి ఇప్పుడు మనం 84 లక్షల జీవరాశి చుట్టుకొట్టుకొని తర్వాత ఈ మానవ శరీరంలో ఆత్మ వచ్చింది. ఆ 84 లక్షల జీవరాశి శరీరం రాత్రి సమానం ఉంది, రాత్రి పోయింది, ఇప్పుడు మానవ శరీరం దొరికింది.
ఇది పగల సమానం. మీరు లేయండి దీంట్లో. ఇప్పుడు రాత్రిలో ఏం చేస్తాం, మనం పండుకుంటాం, బాగా నిద్రపోతాం, అన్నీ మర్చిపోతాం, నిద్రపోతాం. మరి పగలంతా నిద్రపోయేలే, మనకి చింత వస్తుంది. ఇప్పుడు ఆ పని చేయాలా, ఈ పని చేయాలా, వ్యవసాయం వ్యాపారం, మన పని మనం చేయాలా అంటే లేచి పారుతూ ఉంటాం పొద్దున లేచి. మరి సాయంకాలం రాత్రి వరకే పని పాటు చేస్తూ ఉంటాం, లేకుంటే కడుపు నిండలే. దాని కొరకే పగల మనం పండుకొనేలే, చింత ఉంటుంది. డబ్బు సంపాదన చేయాలా, వ్యవసాయం చేయాలా, వ్యాపారం చేయాలా, ఏదో చేయాలా, అదో చేయాలా. దాని కొరకే పగల మనం నిద్రపోయేలే, పని పాట రూపం అవుతాం. అలాగా ఇప్పుడు మహాత్ములు ఏమంటున్నారు, ఇప్పుడు 84 లక్షల జీవరాశి ఒక రాత్రి సమానం పోయింది నీది. దాంట్లో ఆకాశతత్వమే లేదు, విచార తాకత్వమే లేదు, పోయింది. ఇప్పుడు పగల సమానం ఇది మానవ శరీరం దొరికింది. ఇప్పుడు నిద్రపోవద్దు, లేండి. ఇప్పుడు మనకి సంశయం రావచ్చు, మనం నిద్రపోతున్నాము, మన పని పాటు మనం చేస్తున్నాము, వ్యవసాయం చేస్తున్నాము, వ్యాపారం చేస్తున్నాము, భార్య పిల్లడికి అంత పాలన పోషణ చేస్తున్నాము, మరి మేము జాగ్రత్తగా ఉన్నాము అంట. బయట సొసైటీ జాగ్రత్తగా ఉన్నాము, మనం ఒక అజ్ఞాన రూపమైన నిద్రలో పండుకున్నాం. యావ పని కోరికే మనకి అమూల్యమైన మానవ శరీరం దొరికింది, ఆ పని మనం చేసుకోలే. మనం చేసేది ఎవరు పని, కుటుంబ పరివార పని, వాళ్ళతో పని అయిపోయా, వ్యవసాయం జమీన్ పని అయిపోయా, వ్యాపారం దుకాణం పని అయిపోయా, ఆఫీస్ పని అయిపోయా, మన పని యావ పని కోరిక మనకి ఎట్లా అమూల్యమైన మానవ శరీరం దొరికిండే ఆ పని మనం చేసుకోవాలి. దానికే మహాత్ములు జాగ్రత్త చేస్తున్నారు. ఈ మానవ శరీరం మీకు 84 లక్షల జీవరాశి చుట్టుకొట్టుకొని బాధపడి వచ్చిన తర్వాత మీకు ఇది నరనారాయణ శరీరం, మానవ శరీరం దొరికింది. మీరు జాగ్రత్త కాండి, మీ పని మీరు చేసుకోండి. మీ పని ఏమిటి అంటే తన తండ్రి పరమాత్మ దగ్గర చేరుకునేది, తన పతి రూపి పరమాత్మలో పోయి చేరేది, ముక్త అయ్యేది. మరి సత్య పుట్టలు రాకూడదు, మరి బాధపడకూడదు, 84 లక్షల జీవరాశిలో పోకూడదు. దాని కొరకే మానవ శరీరం. దానికే నేను ఒక కథ చెప్తే, ఒక రాజా, ఆయనకే 360 మంది భార్యలు, రాణి. రాజా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రాణి ఇంటికి పోతుండే. ఎవరు రాణి ఇంటిలో రాజా వస్తుండే, వాళ్ళు బాగా తన రూమ్ అంతా క్లీన్ చేసుకునేది, హార పూలం అంతా వేసుకొని బాగా స్వచ్ఛగా ఇది పెట్టుకునేది. ఈరోజు రాజా నా ఇంటికి వస్తారంటే సంతోషం వాళ్ళకి. మరి ఏమైంది, ఒకరోజు ఒక రాణి ఇంటికి రాజా రావాల్సింది. రాజాకి అక్కడ ఆఫీస్ కార్యంలో లేట్ అయిపోయింది. 11:30 అయ్యేకి వచ్చింది. రాణికి నిద్ర వస్తూ ఉంది. రాణి ఏమో దాసికి పిలిచి, ఏమమ్మా నువ్వు జాగ్రత్తగా ఇక్కడ కూర్చొని ఉండు, నేను కొన్ని చెప్పి అనుకుంటా, రాజా వస్తున్న నాకు లేపల. దాసి ఇంకో నిద్ర వస్తూ ఉంది. మరి ఏం చేయాలంటే ఆ దాసికి చెప్పి పై పడుకొనింది. రాజా 12 గంటలకు వచ్చినారు. చాలా కోపంలో ఉన్నారు. చూస్తే రాణి నిద్రపోయింది. చాలా కోపం వచ్చింది రాజాకి. ఆయన స్వరూపమే చూసి దాసి భయం పడింది. దాసికి లేచి రాణి దగ్గర పోయేకి ధైర్యం లేదు చెప్పకి. రాజా కోపం చూడు, నేను వస్తేనా ఈమెకి ఇంత నాది ఇది వాల్యూ లేవు, నేను వస్తే ఏమో బాగా నిద్రపోయిందా అంట, నాది భయమే లేదా అంట. కోపం చేసుకొని వెళ్ళిపోయినా. వెళ్ళిపోతే 12కి లేచింది, 6 గంటకి. అప్పుడు పోయి దాసికి అడుగుతా ఉంది, రాజా వచ్చిపోయినారంటే. రాజా వచ్చిపోయినారన్నమాట, 12 గంటకి వచ్చిపోయినారంటే. మరి ఎందుకు నాకు లేపులే? ఆ దాసి అంటుంది, రాజా చాలా కోపంలో ఉండే, ఆయన రూపం చూసే నాకు భయం నుంచి నీ దగ్గర వచ్చేకి నాకు ధైర్యం చాలు. రాజా వెళ్ళిపోయా కోపం చేసుకొని. అప్పుడు ఆయన తలగా కొట్టుకుంటుంది. సంవత్సరం అంతా
దారి చూసుకొని ఉండొచ్చు. ఇప్పుడు నా సమయం వచ్చింది, అదో పాయ. మరి ఎప్పుడు 360 రోజు మరి పోయేది, ఎప్పుడు రాజా వచ్చేది, రాజా సమాగం నాకు ఎప్పుడు దొరికేది అంత తలకాయ కొట్టుకుంటూ బాధపడుతుంది. అలాగా మన టైం, మన శరీరం, మానవ శరీరం పరమాత్మలో కలిసేది ఇది సమయం. ఇది ఆత్మ పరమాత్మలో కలిసే సమయం. మానవ శరీరం ఇది నరనారాయణ శరీరం. మనకి 84 లక్షల జీవరాశి చుట్టుకొట్టుకొని వచ్చిన తర్వాత ఇది మనకి దొరికింది. దీనికే ఈ మోహమాయ రూపమైన నిద్రలో మనం పాల్గొడుతున్నాం. ఆ పరమాత్మ రూపమైన ప్రతి సంగడ ప్రేమ లేదు. ఈ వస్తు మరి లోక మన కుటుంబ పరివారం వేరే వాళ్ళ సంగడ మనకి ప్రేమ ఉంది. ఆ ప్రతి రూపమైన పరమాత్మ వస్తారు, లోపల చూస్తారు. మనం ఈ మోహమాయ రూపమైన నిద్రలో ఉండ నుంచి ఆయనకి కోపం వస్తుంది, ఆయన నారాజాయి వెళ్ళిపోతారు. మరి ఆయన దర్శనం ఇచ్చలే, మన హార్ట్ ఖాళీ. దానికే మహాత్ములు అంటారు, ఈ మానవ శరీరం దొరికింది తన ఆత్మ ఉద్ధారణ కోరికే, పరమాత్మలో చేరే కోరికే. నరనారాయణ శరీరం దీనికి మోహమాయలో సిలికి, మోహమాయ వేరే వస్తువు జగత్ వస్తు రూపమై దీనికి పాకొడతారు. పరమాత్మ నారాజ అయిపోతారు. మరి ఆయన లోపల వచ్చేలే. దాని నుంచి మరి 84 లక్షల జీవరాశిలో పోవాల్సింది, బాధపడాల్సింది. మరి 360 అంటే 84 లక్షల జీవరాశి. ఈ మానవ శరీరం వదులుతానే మరి మానవ శరీరం దొరుకుతుంది, న్యాయం లేదు. ఆత్మ కింద శరీరంలో వెళ్ళిపోతుంది, సెట్టె సామ్యాల్లో, పురుగు పాము శరీరంలో మరి పోయి చుట్టుకొట్టుకొని అన్నీ రావాల్సింది మానవ శరీరంలో. మరి ఎన్ని దినాలు ఎంత బాధపడి రావాలా? దానికే ఈ నరనారాయణ శరీరం ఏదో పగలా సమానంగా ఉంది. మిగతా 84 లక్షల జీవరాశి రాత్రి సమానంగా ఉంది. దాంట్లో విచార తాకతమే ఉండలేదు. మనం ఏం భక్తి చేస్తాం? అది రాత్రి సమానం, ఇది పగల సమానం. మానవ శరీరం దొరికింది, మీరు లేయండి, మీ పని మీరు చేసుకోండి. ಯಾವ పని చేసే కోరికే పరమాత్మ మీకు ఇట్లా అమూల్యమైన నరనారాయణి మానవ శరీరం ఇచ్చి పంపించినారు. మరి ఇట్లా సమయం దొరికేది కాదు. దానికే కబీర్ సాహెబ్ జాగ్రత్త చేస్తున్నారు. कबीर और तेरे कोई काम न आवे गुरु चरण उठे लागे. और तेरे कोई काम न आवे गुरु चरण లాగరే. ఇప్పుడు ఈ లోకములో ఎవరు మన వాళ్ళు అనుకొని మనం ప్రేమ చేస్తున్నాం, కుటుంబ పరివారంలో ఉండేవాళ్ళు ఎవరు అంత సమయంలో పనికి వచ్చేవాళ్ళు కాదు. వీళ్ళకి మనకి కర్మాలకే సంబంధాలు ఉంది, శరీరాలకు సంబంధాలు ఉంది, ఆత్మకి సంబంధాలు కాదు. ఆత్మకి సంబంధాలు పరమాత్మకు, గురువుకు. వీళ్ళకి శరీరాలకు సంబంధం ఉంటుంది, సంసారానికి, కుటుంబ పరివారానికి, కర్మాలకు సంబంధం ఉంటుంది, ఆత్మకి సంబంధాలు కాదు. దాని కొరకే మహాత్ములు జాగ్రత్త చేస్తారు. వీళ్ళంత సమయంలో ఎవరు మీకు పనికి వచ్చేవాళ్ళు కాదు. ఇక్కడే మీ జత ఇడిసి పెడతారు వీళ్ళు. మీ జత వచ్చేవాళ్ళు ఎవరు? గురు పరమాత్ముడు. ఎవరు మీకు నామం ఇచ్చినారో అంత సమయంలో ఆయన వస్తారు. రెండో వాళ్ళు పరమాత్ముడు. ఇంకో వీళ్ళు వచ్చేవాళ్ళు కాదు. వీళ్ళు ఇక్కడ ప్రేమ చేసుకునే వాళ్ళు శరీరంలో ఉండేవరకే. మరి ఇప్పుడు ఉండే ప్రేమంతా స్వార్థానికి. డబ్బు ఉంటే, బలం ఉంటే, ధనం ఉంటే అందరు మన వాళ్ళు అవుతారు. ఇది లేకపోతే ఎవరు మన వాళ్ళు అయ్యలే. ఎవరైతారు చూడండి. కుటుంబంలో ఉండే వాళ్ళే దూరం చేసేస్తారు, ధనం లేకపోతే, బలం లేకపోతే. ఇప్పుడు నిజమైన ప్రేమ ఉండింటే ముసలోడి పైన ప్రేమ ఉండాల్సిందే. చూడండి వాళ్ళ గతి ఏముంటుందో ఇంటిలో. ప్రతి ఒక్క ఇంటింటిలో ఒకరు ఇద్దరు ఉంటారు ముసలోడు. వాళ్ళపైన ప్రేమ ఉంటుందా? ఎందుకు? ఎద్దు నిలిచిపోయింది, లాభం లేదు. దుడుస్తూ ఉంటే మర్యాద. ఎద్దు నిలిచిపోయింది, లాభం లేదు.
ఎవరు ప్రేమ చేసుకోనేలే, ఏమేమి మాట్లాడితే ఊరికొండ పడి ఉంటారు. మర్యాద పోతుంది ఇంటిలో, ఆయుసు తక్కువ ఉంటుంది, కర్మలు ఎక్కువగా ఉంటుంది, అవి వ్యాధి రూపంకి వచ్చి పడుతుంది, ఇంద్రియాలంతా శిథిలై ఉంటుంది, ఒక్కొక్కటి రాజీనామా ఇస్తూ ఉంటుంది. చాలా బాధమైన పని సమయం ముసల్తన. దాని నుంచి ఒకరోజు మనకి పోయేది ఉంది, ఆ స్టేజ్లో ఒకరోజు మన అందరికీ పోయేది ఉంది. చాలా కఠినమైన స్టేజ్. మరి చూడండి, ఎందుకో దాని కొరకే బలం ఉంటే, ధనం ఉంటే, ఏమేమో స్వార్థాలు నడుస్తూ ఉంటే అందరూ ప్రేమ చేస్తారు. ఇవన్నీ లేకపోతే ఎవరు ప్రేమ చేసేవాళ్ళు లేరు ఈ లోకంలో. దానికే మహాత్ములు అంటారు, మీ వాళ్ళు ఎవరు ఇక్కడ ఎవరు లేరు. ఇవన్నీ 4 దినాల కొరకు, ఇవన్నీ 2 సంబంధాలు. మీ వాళ్ళ గురు, 2 వాళ్ళ పరమాత్మ, 3వది ఎవరు లేదు. उत्तम चोला बना अमोला, लगते दाग पर दाग रे, 2 दिन का गुजरान जगत में, जरते मोह की आग रे. మరి కబీర్ సాహెబ్ గారు ఏమంటున్నారు, ఉత్తమ చోలా బన అమోలా, లగత్ దాగపే దాగరే. ఇది అమూల్యమైన మానవ శరీరం. ఎన్ని జన్మాల పుణ్యం నుంచి మనకి ఏదో మానవ శరీరం దొరికింది. ఎందుకో దొరికింది? ముక్తి కోరికే, పరమాత్మ భక్తి కోరికే. దానికే ఈ మలినమైన కర్మాలు చేసే, పాపాలు చేసే, జీవ హింస చేసే, దీనికి మసి కొడుతున్నాం. ఈ బెడ్షీట్కే మసి కొడుతున్నా. మన బెడ్షీట్ అంతా ఈ శరీరమైన బెడ్షీట్ మలినం అవుతా ఉంది. సరాయ్, మాంసు, దొంతన, మరి అబద్ధాలు. ఈ అబద్ధాలంటే ఇంకో పెద్ద పాపమే అబద్ధం అంట. అది పెద్ద మసి కొడతాం దీనికి. ఏదో నిర్మలమైన మానవ శరీరం మనకి దొరికింది, దీనికి మసి కొడుతున్నాం. ఇవన్నీ కర్మలో పెరిగిపోతా ఉంది. మరి ఎట్లాగా మనం ఉద్ధారం అయ్యేది? దాని కొరకే అంటున్నారు, ఇది నిర్మలమైన మానవ శరీరం పరమాత్మ ఇచ్చింది భక్తి కొరకే. దీనికే ఈ పాపాలు చేసే, కర్మాలు చేసే, దీనికి మసి కొడతాం. ఇది మలినం అవుతా పోతా ఉంటుంది. మరి దీని రుణం తీర్చే కొరకే 84 లక్షల జీవరాశిలో పోయి రుణం తీర్చాల. చాలా కఠినమైన స్థితిలో జీవి పోయి బాధపడుతుంది. అప్పుడు దీనిపైన దయ చేసే వాళ్ళు లేరు. చూడండి, సెట్టు సామ్యాల నిలబడితే ఎవరు దయ చేస్తారు? ఎక్కువ పాపాలు చేసి ఉంటే వాళ్ళు కొండపైన పుడతారు సెట్ అయ్యి. కొండపైన నీళ్ళు లేదు, ఎండలో కాలి కాలి బతుకుతారా, పెరుగుతారు. కొంచెం పుణ్యం బాగుంటేనా ఎక్కడైనా వంక దగ్గరే కింద అంత బాగా పుడతారు సెట్. వాళ్ళు కొంచెం తప్పు దొరుకుతా ఉంటుంది. కర్మాలే. మరి ప్రాణి, ఎన్ని ప్రాణులు చూడండి, పగలంతా దాగి ఉంటుంది, రంధ్రంలో ఉంటుంది, రాత్రి అంతా బయట వస్తుంది కడుపు కోరికే. ఎంత కష్టం, ఎంత కపాలక్క ఇవాళంతా రాత్రికి వచ్చి ఎన్ని చుట్టు కొడుతుంది. 10 మైళ్ళ వరకు పోతుంది రాత్రి కడుపు కొరికి. దానికి ఇంత ఆహారం దొరికే కష్టమే. ఎక్కడెక్కడ చుట్టు కొడుతుంది, ఊరంతా చుట్టు కొడుతుంది, ఆడాడిపోయి ఏం దొరకదు. మరి ఎందుకు? కర్మాలు పట్టే, మనం చేసిన కర్మాలు పట్టే. దానికి ఒక మానవ శరీరంలో చేసిన కర్మాలు పట్టే 84 లక్షల జీవరాశిలో అది మనకి సాయం చేస్తుంది. మానవ శరీరం మంచి కర్మాలు చేసి ఉంటే ಬೇರೆ ಯಾವ ಶರೀರ ಕೊಟ್ಟೇನ మనకి మంచిగా నడుస్తూ ఉంటుంది. గుర్రం అయి పుడితేనా మంచి శ్రీమంత్ సాహుకారు ఇంటిలో ఉంటుంది, ఎద్దులు అయి పుడితేనా ఎవరిన శ్రీమంత్ సాహుకారు ఇంటిలో ఉంటుంది. ఎందుకో పుణ్యం ఎక్కువ పాపం తక్కువ చేసినారు మానవ శరీరం. వాళ్ళకి సుఖం ఎక్కువ దుఃఖం తక్కువ ఉండాల.
కుక్క అయితేనంతే. ఎక్కడైనా శ్రీమంత సాహుకారింటిలో ఉంటుంది, మాడిగిలో ఉంటుంది, కారులో పారాడుతుంది. దానికే వాకింగ్ చేపించే ఒకరు సర్వెంట్ ఉంటారు కుక్కకి, పారాడచ్చి స్నానం చేసేకి. దానికే మరి మంచి ఆహారం దొరుకుతూ ఉంటుంది. చేసిన కర్మాలు రుణం. ఇప్పుడు మానవ శరీరంలో మంచిది చేసినకే దానికి సుఖం. మానవ శరీరం చెడుపుకోనికే అన్ని శరీరంలో బాధమే. దానికే ఈ కర్మాలే, ఆ మలినమైన కర్మాలు చేసే మనం దీనికి మసి కొడుతున్నాం ఈ శరీరానికి. అది 84 లక్షల జీవరాశిలో మనకి బాధ పెడుతుంది. యావ శరీరం పోతేనే కష్టాలు నష్టాలు ఎక్కువగా ఉంటుంది. దానికి మహాత్ములు అంటారు, ఇది మీకు తన ఆత్మ ఉద్ధారాన్ని కోరిక ఇది సమయం దొరికింది, జాగ్రత్త కాండి. మరి ఇట్లా సమయం దొరకాలి. तन सराय में जीव मुसाफिर करता बहुत दिमाग रे न बसेरा कर ले डेरा चलन सवेरा ताकरे. మరి అదే కబీర్ సాహెబ్ గారు జాగ్రత్త చేస్తున్నారు. ఇప్పుడు మనం ఎట్లా కాశీ, హరిద్వార్, ప్రయాగ్లో పోతే అక్కడ పెద్ద పెద్ద శ్రీమంత్ సాహుకార్ కంపెనీ వాళ్ళంతా ఛత్రాలు కట్టించినారు. దానికి ధర్మశాల అంటారు, ధర్మక్షేత్రం. అక్కడ ఫ్రీగా ఉంటుంది. లెట్రిన్, బాత్రూంలో, మరి హాలో, రూమ్ అన్నీ ఉంటుంది దాంట్లో. ఈ మనం దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు, ఆడి వచ్చి రాత్రి పండుకుంటారు. డబ్బు ఇప్పించే పనిలే, వాళ్ళ పేరే రాపిస్తారు, పోయి పండుకుంటారు. పొద్దున లేసి వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు అట్లాగా బాటసార్లు, మనం బాటసారు పోయిన వాళ్ళు అక్కడ తీర్థయాత్రలు పోయిన వాళ్ళు పోయి రాత్రి మాత్రమే పండుకుంటారు. దాంట్లో ఆ పండుకునే వాళ్ళు పోయి ఇది బాత్రూమ్ సరిలేదు, ఇల్లు లెట్రిన్ సరిలేదు, దీనికి ఇక్కడ ఎవరు కస గుడిసలేదు, మరి అట్లా ఇట్లా అంతా అన్ని వాళ్ళకి ఇవన్నీ చూసుకొని తిట్టుకొని ఉంటే ప్రయోజనం ఏమిటి? అది ధర్మశాల. సరే, రాత్రి పండుకోనాలా, లేచి వెళ్ళిపోవాలా, పోయి అవన్నీ చూసుకొని తిట్టుకొని ఉంటే ప్రయోజనం ఏమిటి? అట్లా మనము ఈ లోకంలో ఇది ధర్మశాల, ఇది సరాయ్. ఈ జీవి చేసిన కర్మ 4 దినాల కొరకు ఈ గుంపులో చేరుకుంటుంది, వస్తుంది. భార్య, పిల్లోడు, కుటుంబం, కొడుకులు, బిడ్డలు, వీళ్ళంతా సరాయంలో వచ్చిన 2 దినాల కొరకే. రాత్రి పండుకొని పోవాలా లేదు, ఇది సరిలేదు, అది సరిలేదు, ఇది నాది, ఇది నీది అంట కుట్లాట పెట్టుకుంటుంది ఇక్కడ. ఎవరు ధర్మశాల ఇదండి. మన తాత పరతాత వాళ్ళు ఎట్లా ఇడిచిపెట్టిపోయినారో మన ముగ్గురు ఇడిచిపెట్టిపోయే వాళ్ళు మోసుకోపోలే. ధర్మశాలలో ఏం చేస్తారా, ఓ 10 మంది అంతా సేరి ఓ 4 మంది వచ్చి పండుకుంటారా, రాత్రికి బాగా సేరి ఉంటారు, వాళ్ళు కలిసి ఉంటారు. వాళ్ళంతా కలిసి తింటారో, కలిసి ఉంటారో, మరి ఏమేమి తెచ్చింది అంతా పంచుకొని తింటారో, బాగుంటారు. వేరే వాళ్ళు చూసే వాళ్ళు ఒకే గ్రూప్ వాళ్ళు అనుకుంటారు, ఒకే కుటుంబం వాళ్ళంట. అయితేనా పొద్దున లేస్తానా, ఎవరు ట్రైన్ 3 గంటకు ఉంటుంది, ఎవరు 4 గంటకు, 5 గంటకు, వాళ్ళు గంట మంది కడతారా, వెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళు నిద్రలో ఉంటారు. వాళ్ళు తెలుసు వీళ్ళు మా వాళ్ళు కాదంట, ఇడిచిపెట్టిపోతూ ఉంటారు. వాళ్ళ టైం అయితేనే గంట మంది కడతారు, వెళ్ళిపోతుంటారు. అట్లాగే ఈ లోకం. ఇక్కడన్నా మనకి ఇవన్నీ చేసిన కర్మాలు పట్టే 4 దినాల కొరకే పరమాత్మను ఇక్కడ ఆయన కాలుడు పంపించుతారు. ఇక్కడ వచ్చి తందు అనుకొని ఇదో దీని రూపమై బాధపడుతున్నాం. మన జీవి బాధపడుతుంది. మహాత్ములు అంటారు, ఇక్కడ ఏముంది నీది, ఏం లేదు, నీవు బాటసారు. మీరు 4 దినాల కొరకు ఇక్కడ వచ్చినారు, ఏం మోసుకురాలే, మోసుకుపోయేకిలే. ఇక్కడ ఏ ఉత్తు చేతి వచ్చినారు, ఉత్తు చేతి పోయే వాళ్ళే. ఏం మోసుకుపోయి వచ్చింటే మోసుకుపోతుండే,
మోసుకురాలేదా? మోసుకుపోయేకిలే. ఊరికి అంత అహంకారం, నాది నాది నేనంట. దీనికి కొట్లాటలు గలాటలు. ఇక్కడ ఒక్కొక్క సెంటు భూమికే ఎంత గలాట. ఏమేమి చేసే ప్రాణం ఎంత ఇడిచకి తయారైతారు. దానికే మహాభారత అయిపోయింది చూడండి. లాస్ట్కి వాళ్ళకి ఏం దొరికింది? రాజ్యం కొరకే మహాభారత. పాండవకి ఏమేమి దొరికిందా? లేదు. కృష్ణ ఏమంటారు? ఇంకో ఘోర కలియుగం వస్తా ఉంది, హిమాలయంలో పోయి చనిపోండి అంటారు పాండవులకి. గెలిపే ఎందుకో కాళ్ళతో మోసగారికి కృష్ణే కృష్ణ రూపంగా అవతారం ధరించి వచ్చిండు. ఇప్పుడు ద్వాపర యుగ సమాప్తి, కలియుగం రావాలా. కలియుగం రావాలంటే ఆ ద్వాపర యుగంలో ఉండే సూర్యబీరు యుద్ధాలంటే ఉండేకి సాధ్యం లేదు, నాశనం కావాలా. దానికే కాలుడే నిరంజన్ కృష్ణ రూపంలో అవతారం ధరించవచ్చు. మరి వాళ్ళలో తయారు చేసేంత గలాట కౌరవ పాండవుల లోపల తయారు చేసి మహాభారత్ తయారట. చూడండి, అన్ని సర్వనాశనం మహాభారత్లో. లాస్ట్లో పాండవుకి ఏం రాజ్యం దొరికిందా? ఏం 2 రోజే. మరి ఏమంటారు? ఏం ఘోర కలియుగం వస్తా ఉంది, పోయి హిమాలయంలో చనిపోండి అంటారు పాండవులకి కృష్ణ. అర్జున్ అంటారు, స్వామి ఆ జీవన్ని భక్తి చేసినాము, నాకు ముక్తి. అప్పుడు కృష్ణ ఏమంటారు? ముక్తి బద్రీనాథ్లో పో తపస్య చేసుకో, ముక్తి సంత చేతిలో ఉంది అంటారు లాస్ట్లో. సత్యప్పుడు పోయి తపస్య చేసే టైం ఎక్కడ ఉంది? పోయి హిమాలయంలో పడి సచ్చినారు పాండవులు. చూడండి హిస్టరీ చదివి. లాస్ట్కే కృష్ణ పోయి ఒక మాని కింద కాలుపైన కాలు వేసుకు వీళ్ళకి పంపించినారు, ఇంకో తానే పోవాలా. ఒక మరి మాని కింద కాలుపైన కాలు వేసుకొని కట్ట పైన పండుకున్నారు. వాలి ఆయన యాట్ మార్గం యాట్గారి రూపంగా పారాడుతున్నారు. రాత్రి సాయంకాల సమయంలో దూరం నుంచి చూస్తారు, 7:30 అవుతా ఉంది. ఈ కృష్ణ పాదంలో పద్మరేఖ ఉండే, పద్మరేఖ జింక కన్ను మాదిరిగా మించుతుండే. అది చూసే ఆయన ఏం అనుకున్నారో, ఎక్కడన్నా జింక పండుకొనింది అంటే అనుకున్నారు. ఆ జింక కన్నే అనుకొని దానికి బాణం అంతా గుర్తుపెట్టి కొట్టేసినారు, విడిచిపెట్టినారు. సీదా వచ్చి పాదంలో దూరింది. తొండాడుతున్నారు కృష్ణ. ఆయన వచ్చి చూస్తారు, స్వామి మీరు నేను జింక అనుకొని కొడితే మీరు. అప్పుడు కృష్ణ అంటారు, లేదయ్యా ఇది 8 జన్మలు రుణం అంట. రామావతారంలో అన్యాయంగా నీకు నేను చంపింటే ఆ కారణం దానికి ఇప్పుడు నీవు నాకు చంపాల్సింది. ఎందుకు? ఎవరికి మేము చంపుతున్నామో వాళ్ళు మనకే. యావ కోళికి మేకకి గుంత కోస్తున్నాము, అది మానవ శరీరంలో వచ్చి మన గుంత తీస్తేనే అది రుణం పోయేది. ఎన్ని తీస్తున్నామో అన్ని మనకి అన్ని తూర మనకి తీస్తేనే ఆ రుణం పోయేది. న్యాయం ఉంది. ఎందుకో రామావతారంలో ఆయనకి మాట ఇచ్చినారు, నీ రాజ్యం నీకు ఇప్పిస్తా, నీ అన్నకి చంపుతా అంట, నీ రాజ్యం నీకు ఇప్పిస్తా అంట. ఆయనకి సుగ్రీవుకి మిత్రుడు అయినారు రామ, మాట ఇచ్చినారు, దానికి పోయి చంపున్నారు. లేకుంటే ఇంక కారణమే లేదు, ఆయన చంపేకేం అధికారం ఉంది? వాళ్ళన్న తమ్ములు కొట్లాట చంపితే బాలి కిందకి పడిపోయినారు. ఈయన మాను సాటి నుంచి కొట్టారు. ముందుకు ఎందుకో ఆయనకి వరం ఉంది, ముందుకు ఎవరు వచ్చి కొట్టేకి వస్తారా వాళ్ళ అర్ధబలం ఈయనకి వచ్చేస్తుంది. ఈయనకి డబుల్ అవుతుంది, గెలుపుకి అవుతుంది. రామ్కి తెలుసు, దానికి మోసం చేసినారు. మాను సాట్లో నిలబడి కొట్టినారు. ఎప్పుడు ఆయన కిందకి పడతానే పోతారు. అప్పుడు బాలి అడుగుతారు, ఏం స్వామి నీకు నేనేం అన్యాయం చేసింటే నీవెందుకు నాకు చంపున్నావు?
నీకు నేమేం చేసింటే. అయితే లేదు, నీవు అన్యాయస్తుడు, అన్యాయస్తుడికి సంపేది ధర్మం అంట. అయితే నా అన్నతోన్న కొట్లాట, నీకు నేనేం చేసిండే, నీవెందుకు నాకు సంపను. అప్పుడు జవాబిచ్చే కాలేదు రామ్కి. అప్పుడు ఏమంటారు, కానీ ఇది రుణం అయిపోయింది, దీని రుణం నేను కృష్ణావతారంలో తీరుస్తా అంటాను. దానికి అదే రుణమే కృష్ణావతారంలో. అదే వాళ్ళు యాటగారి రూపంలో పారాడుతున్నారు, ఆయన బాణం కొట్టారు. అప్పుడు కృష్ణ తొనలాడుతున్నారు. అప్పుడు వస్తే స్వామి మీరు, అప్పుడు ఆయన అంటున్నారు, లేదయ్యా ఇది రుణం ఉంది. రామావతారం నేను నీకు సంపింటే ఇప్పుడు నీవు నాకు సంపాల్సింది, దానికి రుణం తీర్చలే. అవతారు కానీ మామూలు మానవుడు కానీ ఎవరు అది రుణం అవుతుంది, అది తీర్చే తీరాల. యాదవ రూపములో దాని రుణం తీర్చే పోవాలి. కర్మాలు చాలా కఠినంగా ఉంది, ఎవరికి ఇడిసలే కర్మం. దానికి మహాత్ములు ఏమంటారు, ఇలాగా ఇది మానవ శరీరం చాలా అమూల్యమైన రత్నం దొరికింది ముక్తి కోరికే, తన ఆత్మ ఉద్ధారం చేసే కోరికే. ఇక్కడ ఎవరు మన వాళ్ళు లేరు, వీళ్ళంతా వాటసార్లు, 4 దినాల కొరకే ఇవన్నీ సంబంధాలు. నిజమైన సంబంధాలు కాదు. నిజమైన సంబంధాలు ఉన్నట్టే ఎడిసిపెట్టిపోతుండే. ఎందుకు మన తాత పరతాత పోయినారు, మనం ఒకరోజు ఎడిసిపెట్టిపోతాము. నిజమైన సంబంధాలు ఎట్లయితుంది లేదు. ये संसार विषय रस माथे, देखो समझ विचार रे, मनोभव रात जे विष के वन को, चलो बेगम के बाग रे. మరి అదే కబీర్ సాహెబ్ గారు చెప్తున్నారు, ఓ మనస్సుకే చెప్తున్నారు, మనస్సు రూపమైన భ్రమర, ఈ విసుద తోట, పూల తోట ఇడిసిపెట్టి బేగం మంచు తోట నీవు నడు. ಯಾವ తోటలో గమమే లేదు, బాధమే లేదు, ఆనందమే ఆనందం ఉంటుంది. అట్టాగే నడు. మనస్సు రూపమైన భ్రమర. ఇప్పుడు భ్రమర ఏం చేస్తుంది, పూలపైన వాళ్తా ఉంటుంది, దాని మధురం అంతా తీసుకుంటుంది, తేనె పెడుతుంది, దాని అదే ఆహారం దానికి. దానికే కబీర్ సాహబ్ మనస్సుకు అంటున్నారు, ఈ సంసారం ఏముంది, విసుదో తోట, దీంట్లో మంచి పూత లేదు అని, విషమైన మరీ మరీ సత్య పుట్టే పని వస్తుంది. నీవు బేగం, ఎక్కడ గమమే లేదు, పుట్టే సత్య స్థితి లేదు, అక్కడే ఉన్నాడు. అది ఎక్కడ ఉంది, మీ లోపల ఉంది. మహాత్ములు ఏమంటారు, సంసారం విడిచిపెట్టే పనిలే, అన్నాహారం విడిచిపెట్టే పనిలే, సంసారంలో ఉండండి, మీ కార్యాలు మీరు చేసుకోండి. 2.5 గంట పొద్దున లేచి 2.5 గంట మీరు లేచి నామస్మరణ ధ్యానంలో కూర్చోండి. మీలో మీరు రండి. ఈ 6 చక్రాలు దాటి 7వ చక్రంలో వస్తే మీ జ్ఞాన చక్షు తెరుస్తుంది. మీలో అన్నీ మీకు దొరికిపోతుంది. మీ తండ్రి పరమాత్మ మీ కోరిక మీలో పెట్టే పంపించినారు, అన్ని ఖజానాలో నింపి పంపించినారు, మీకు దొరికిపోతుంది. మీరు ధనుడు అయిపోతారు. బయటికి ఎవరికి మరి సుఖ మరి శాంతి దొరకలేప్పుడు దొరకలే. ధనములో శాంతి లేదు, పెద్ద స్థానంలో శాంతి లేదు, రాజ్యంలో శాంతి లేదు. శాంతి ఎక్కడ ఉంది, మీ లోపల నామంలో ఉంది. దానికి గురు నానక్ గారు అన్నారు, నానక్ దుఖియా సబ్ సంసార్ సోయ సుఖియా జో నామ ఆధార్. ఈ లోక ఆధారం చేసుకొని వాళ్ళంతా దుఃఖములో పోయినారు, నామాధారం చేసుకొని వాళ్ళు సుఖములో. చూడండి, మహానుభావులు మీరా, రవిదాసు, బ్రహ్మయ్య, సిద్ధయ్య, కబీర్, గురు నానక్, వీళ్ళంతా నామాధారం చేసుకొని ముక్తం అయిపోయినారు, ఆనందంలో పోయినారు. లోక ఆధారం చేసుకొని పోయిన వాళ్ళు రామ గయో రావణ గయో జాకోబో పరివార్ కహే కబీర్ థిర్నై సప్నే జిమ్ సంసార్. రాముడు అట్లా వాళ్ళే వచ్చి బాధపడిపోయినారు. చూడండి,
రాముకి ఏం ఆనందం దొరికింది? లేదు. రాజా దశరథ్ చాలా మంచి వాళ్ళే. రాముకి సింహాసనం పైన కూర్చోబెట్టాల, తానే పోయి ఎక్కడైనా పరమాత్మ నామసం భజన భక్తి చేసుకొని పోవాలంటే అభిషేకం చేసుకొని. అయితేనే చూడండి, ముహూర్తం తీసే కొరికే త్రికాల జ్ఞాని వశిష్ఠుడు బ్రహ్మ కొడుకులు, మరి వాళ్ళకే పిలిపించినారు, ఆయనకి కులుగురు. అట్లా వాళ్ళు తీసిన బ్రహ్మ ముహూర్త సమయం అంటే ఆయనకి రాముకి సింహాసనం పైన కూర్చోపెట్టే తీసిన సమయం, ముహూర్త సమయం వనవాసికి పోయేకి కారణమయ్యా. ఎందుకో రాము భాగ్యములో రాతలో వనవాసం ఉంటే సింహాసనం ఎట్లాగా దొరుకుతుంది? ఆడపోయి బాధపడదు, రాతలో ఉంటే సింహాసనం ఆనందం ఎట్లా దొరుకుతుందా? సాధ్యమే లేదు. ఏమేమి రాతలో ఉంటుంది, మన విధి విధానంలో రాతలో ఉంటుంది, అట్లే జరగదు ఉంటుంది. ఎవరు సెట్లు ఏంలే. దానికే మహాత్ములు అంటారు, ఈ అమూల్యమైన మానవ శరీరం పరమాత్మ దయచేసి తన ఆత్మ ఉద్ధారాన్ని కొరకు ఇది సమయం ఇచ్చినారు. దీంట్లో మనం జాగ్రత్త కాకపోతే మరి 84 లక్షల జీవరాశి అప్పుడు ఏం చేస్తాం మనం? చూడండి, సెట్ స్వామి అలా ఈ పురుగు పాము శరీరంలో పోయి భక్తి చేసేకి అవుతుందా? ఎప్పుడు కేయలే. జీ ये संसारे विषय रस माथे, देखो समझ विचारे रे, मन भव रात जे विष के वन को, चल बेगम के बाग रे, कैंचले कर्म लगाए चित्त में, हुआ मनुष्य ते नागरे. మరి కబీర్ సాహెబ్ గారు అంటున్నారు, ఈ జీవి ఈ కర్మాలు చేసి ఎట్లాగా అయిపోయిందా? కిచులి. ఇప్పుడు పాము ఉంటుంది, పరాయిడిస్తుంది. చూడండి, పాము పైన పర వస్తే దానికి కనపడలే, దానికి ఆ పర పోయే వరకే కనపడలే. దానికి ఏం చేస్తుంది? ఎక్కడైనా అది సందేశం వస్తుంది, దానికి ఇరకాట ఉండే జాగా, దానిలో సిక్కొని దాని పర తీస్తుంది. దాన్ని ఎట్లా ఇరకాట జాగాలో చూస్తుంది. అది పర పోతే దానికి బాగా కనబడుతుంది అప్పుడు కొత్తగా జన్మం, లేకుంటే కొన్ని రోజులు దానికి కనపడక అవుతుంది. అలాగా ఈ జీవి కర్మాలు చేసే, ఈ లోకములో కర్మాలు చేసే జీవి మలినం అయిపోతుంది. అదో ఏమంటున్నారో, భయ నరసే నాగరే, ఒక మానవ నుంచి నాగ అయిపోతుంది కర్మాలు చేసే. చూడ 84 లక్షల జీవరాశిలో పోయి బాధపడుతుంది. చూడు, ఈ లోకములోనే ఎంత బాధపడుతుంది జీవి. చేసిన తన కర్మాలు రుణమే. చూడండి, ఒక మనిషి బాగుంటారు, ఆనందంలో ఉంటారు, బంగ్లాలో ఉంటారు, కారులో పారాడుతారు, మరి ఆఫీసులో పోయి మాట్లాడుతుంటే ₹1,00,000 రోజు ఇంటిలో వచ్చి పడతా ఉంటుంది. వాళ్ళని మానవుడే. మరి ఒక మానవుడు డబ్బు కోరిక, అన్నం కోరిక, పగల రాత్రి అంతా ఒకటే చేసేస్తారు, అంతా కఠినమైన పరిశ్రమ చేస్తారు, అన్నం జరిగే కష్టంగా ఉంటుంది. ఎందుకు? కర్మమే, ప్రారంభ కర్మాలు, ఎనికి చేసిన కర్మాలు, దానికి ప్రారంభ కర్మాల పైన ఆధారపడి ఉంది మానవ శరీరం. ఇప్పుడు మనం ఎనిక మంచిది చేసి వచ్చింటే మంచిగా ఉంటుంది, చెడ్డ చేసి ఉంటామంటే చెడ్డగా బాధగా ఉంటుంది. చేసిన కర్మ జీవి ఎవరు మన విధి విధానం చేసేవాళ్ళు వేరే వాళ్ళు లేరు. ఎవరు మన విధి విధానం మన చేసేవాళ్ళు మనమే. ఇది మంచిది చేసి వచ్చినాము, ఇప్పుడు మంచిగా జరుగుతుంది. ఇప్పుడు మంచిగా చేస్తే ముందు మంచిగా అవుతుంది. ఇప్పుడు చెడ్డగా చేసుకొని చెడుకుంటే ముందుగా మంచిది ఎట్లా జరుగుతుంది? మరి కష్టాలు నష్టాలు బాధలు పోతుంది మన సమయం. దానికే మహాత్ములు ఏమంటారు, సంసారం చేయండి, సంసారం చేస్తే ఇడిచిపెట్టేది పని కాదు, అయితే 2-2.5 గంట భక్తి చేయండి, పరమాత్మ నామస్మరణ ధ్యానానికి టైం ఇవ్వండి, మీలో మీరు రండి. ఈ 9 ద్వారాలు విడిచిపెట్టి 10వ ద్వారంలో వస్తే మీ జ్ఞాన చచ్చు తెలుస్తుంది.
మీ తండ్రి పరమాత్మ మీలో పెట్టిన వస్తువు మీకు దొరికిపోతుంది, మీరు ధనుడు అయిపోతారు. మీరందరికీ ఇచ్చేవాళ్ళు కానీ అడుకునే వాళ్ళు కాదు. ఈరోజు అన్నమ్మల బట్ట చింత చేస్తున్నారా, రేపేమో మర్నాడేమంట. ఎందుకో తన రూపమే తాను మర్చినికి, తన ఊరు తాను మర్చినికి. దానికే మహాత్ములు అంటారు, మీరు జాగ్రత్త కాండి, అన్నీ మీ దగ్గరే ఉంది. మంచిది చేసి మంచిది మీకు దొరుకుతుంది, చెడు చేస్తే చెడ్డదే ముందే కష్టాలు నష్టాలు వస్తుంది. మన భాగ్యానికి చేసేవాళ్ళు మనమే, ఇంకో వేరే యోధు లేరు. దానికంటారు ఒక మనసి బాగుండాలి. మనసి మరి ఈ లోకములో పరమాత్మ నామస్మరణ ధ్యానం భక్తి చేస్తూ సంసారం చేయాల, అది మంచి కర్మలు అవుతుంది. మరి ఎవరిపైన రాగద్వేషాలు నిందా చొంగులీలో ఎవరికి బాధ పెట్టేది కర్మలు అట్లా అయితే చెడ్డ కర్మలు చేస్తూ పోతే మనకి మంచిది ఎట్లా అవుతుంది? దాని కొరకే మంచిది చేయాలి. 10 మంది మానవుడు ఎవరికే ఇది మంచి వాళ్ళు కాదు, అయినా మంచి వాళ్ళు కాదంటే 10 మంది కాదంటే పరమాత్మ ఎట్లా అంటారు వాళ్ళకి మంచి వాళ్ళు? 10 మంది మానవుడే మంచి వాళ్ళు అనే లేదంటే పరమాత్మ ఎట్లా అంటారు? పాస్ చేస్తారా? ఇక్కడ 10 మంది మానవుడు ఈయన మంచి వాళ్ళంటే పరమాత్మ మంచి వాళ్ళంటే అట్లా. ఇక్కడ మనకి 4 మంది తిడతారు, ఎట్లా వాళ్ళు అట్లా వాళ్ళంటే మనకి పరమాత్మ ఎట్లా ఒప్పుకుంటారు? దానికే మన గుణాలు కర్మాలు మంచిగా ఉండాలి. దయ, ధర్మ, శీల, సంతోష్, క్షమ, మరి ఇవన్నీ పెట్టుకొని నడిస్తే భక్తి మార్గంలో సాధ్యమవుతుంది. లేకుంటే అయ్యింది భక్తి అయ్యింది. खेचली कर्म लगाए चित्त में, हुआ मनुष्य ते नागरे, बैठा नाही समझ सुख सागर, बिना प्रेम वैराग रे, साहेब भजे हंस कहावे, कामे क्रोधी कागरे, कहे कबीर सुनो भाई साधो, प्रगटे पूरन भागे. మరి అదే లాస్ట్ లో కబీర్ సాహిబ్ గారు అంటున్నారు, చూడండి ఎట్లా వాళ్ళంతా ముక్తం అయిపోయినారు భక్తి చేసి. కామి క్రోధి కాగరే అంటే కామి క్రోధి కోపం ఎక్కువ ఉండేవాళ్ళు, కాగ్ అంటే కాకి గుణము వాళ్ళు, అట్లా వాళ్ళంతా భక్తి చేసి పరమాత్మ భక్తి చేసి మహానుభావులు అయిపోయినారు. వాల్మీకి ఎట్లా వాళ్ళు ఎన్ని కొని చేసిన వాళ్ళే. నారద దొరికినకే, నారద చెప్పిన ప్రకారం భక్తి చేసినకే, నామరూపమైనకే బ్రహ్మఋషి అయిపోయినారు. రామచంద్ర పుట్టకి 10,000 సంవత్సరం ముందే రామాయణ రాసి పెట్టినారు సంస్కృతములు. మరి ఎట్లాగా? కాలజ్ఞానమే. రామ్ పుట్టకి 10,000 సంవత్సరం ముందే రాసినారంటే అది కాలజ్ఞానమే. ఎట్లాగా రాసినారు? లోపల పోయినకి. దాని కొరకే భక్తి చేస్తే మనసు ఎట్లా వలన కానీ మార్పు వస్తుంది, పాపం కర్మలు పోతుంది, పాపాలంతా తొలగిపోతుంది, మనసు నిర్మలమవుతుంది. ఒకరోజు మన చేతన అంతర్ముఖం అవుతుంది. 9 ద్వారాలు విడిచిపెట్టి 10వ ద్వారంలో వస్తుంది, మన జ్ఞాన చచ్చు తెరుస్తుంది. ఆ పరమాత్మ మన దండ పెట్టిన వస్తువు మనకి దొరికిపోతుంది, మనం దండ అయిపోతాం. దాని కొరకే భక్తి చేసినకే కామి క్రోధి కాకి గుణము వాళ్ళే మార్పు వచ్చేస్తుంది, ధర్మాత్మ అయిపోతారు, మహాత్మలు అయిపోతారు. అట్లా వాళ్ళు మార్పు వచ్చేస్తుంది. साहेब भजे हंस कहावे, कामे क्रोधी कागरे, कहे कबीर सुनो भय साधो, प्रगटे पूरन भाग रे.
రాధా రాధా. కా